నేను నిన్న మాట్లాడింది వాస్తవాలు మాట్లాడినా దాన్ని కట్టుబడి ఉంటాను. రెండవది, నేను మాట్లాడింది ఒకటో రెండో కాదు, ఒక 10 విషయాల మీద స్పందించిన. మా షర్మిలమ్మ గారు ఒక రెండింటి మీద స్పందించింది. ఒకటి, విజయమ్మ గారు చెప్తారు, చెప్పించగలగదా అని ఒక మాట చెప్పింది. రెండోది, నేను జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి నేను వెళ్ళలేదనే మాట చెప్పింది. సరే, జగన్మోహన్ రెడ్డి గారికి ఒకసారి వెళ్ళిందో 2 సార్లు వెళ్ళిందో. బ్రదర్ అనిల్ కుమార్ గారు ఒక 2 సంవత్సరాల క్రితము ఎక్కడో ఒక చర్చ్ వాళ్ళ దగ్గర మీరు జగన్ గారిని కలుస్తున్నా అంటే నేను ఒక 2 సార్లు మాత్రమే కలిసిన, తర్వాత కలవలేదు అని చెప్పి ఆ క్లిప్పింగ్స్ నా దగ్గరనే అవసరం అనుకుంటే షర్మిలమ్మ గారికి నేను పంపిస్తాను. నేను షర్మిలమ్మ గారి మీద దాడి చేయడానికో షర్మిలమ్మ గారిని ఇబ్బంది పెట్టడానికో నేను నిన్న స్పందించలేదు. అమ్మా, నువ్వు రాజశేఖర రెడ్డి గారి రక్తం పంచుకున్న బిడ్డగా నువ్వు తప్పుదోవన పోతున్నావు తల్లి, తప్పుడు మాటలు మాట్లాడుతున్నావు తల్లి, రక్త సంబంధం ఉన్నటువంటి అన్న మీద దాడి చేస్తున్నావు తల్లి, నువ్వు ఇటువంటి వ్యవహారాలు బాగుండయి, మన కుటుంబానికి అపవాదం వస్తుంది, రాజశేఖర రెడ్డి గారి ఆత్మ శాంతించదు అన్న బాధతోటి మాట్లాడినటువంటి మాటలు. నేను షర్మిలమ్మ గారి మీద ఏదో దాడి చేయాలని కాదు. ఇవాళ షర్మిలమ్మ గారు నిన్న ప్రెస్ లో మాట్లాడుకుంటూ రాఘవరెడ్డి గారు విజయమ్మ గారితో చెప్పియగలుగుతారా అనే మాట మాట్లాడు. అమ్మనెందుకు చూద్దామమ్మ ఇందుకు? నీకైనా అమ్మ, నాకైనా అమ్మ, తెలుగు ప్రజలందరికీ అమ్మగా భావించేటటువంటి విజయమ్మ గారిని మనం ఇట్లా తీసుకురావద్దు. నిజంగానే నేను మాట్లాడింది తప్పైతే విజయమ్మ గారు ఒక్క క్షణం కూడా ఆలోచన చేస్తూ నాకు ఫోన్ చేస్తుండే, రాఘవా నువ్వు మాట్లాడింది తప్పు నాయన అని చెప్పి, లేదా ప్రెస్కు చెప్తుండే నా బిడ్డనే రైటు, రాఘవ్ చెప్పింది తప్పని చెప్తుంది. వద్దు, మనం విజయమ్మ గారికి ఈ రూపులకు వెళ్ళవద్దు. నేను ఇవాళ అడుగుతున్న షర్మిలమ్మ గారు, నిన్ను మా విజయమ్మ గారు రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా, నా రక్తం పంచుకున్న బిడ్డ అని చెప్పి నిన్ను ఖమ్మము మీటింగ్ లో నేను తెలంగాణ ప్రజలకు అప్పచెప్తున్నా, నా బిడ్డను మీరు కాపాడుకోండి, మీకు సంక్షేమ పాలన రాజశేఖర రెడ్డి గారి రెస్టారెంట్ చెప్పిపోయింది కదా, పోనీ ఆ అమ్మ మాటను నేను నిలబెట్టినవాను, ఇవాళ పోయి నేను ఈడబిడ్డను గాను ఆడబిడ్డను అంటున్నావు. వద్దు తల్లి, నువ్వు ఏమన్నా మనసు మార్చుకునే ప్రయత్నం చెయ్యి. నువ్వు ఎవరో రాసిన స్క్రిప్ట్ చదవక తల్లి, నీకు దండం పెడతా. నేను చెప్తున్నా, మేము మనసు బాధతోటి రాజశేఖర రెడ్డి గారి భక్తులుగా, ఆ కుటుంబాన్ని ప్రేమించే వ్యక్తులుగా మేము మాట్లాడే ప్రతి మాట ఏదో రాజకీయ కోణంలో చూడకు, ఎవరో మాట్లాడి తీరని చూడకు. నిన్న ఆ TV5 సాంబశివరావు అనేటువంటి ఒక వెధవ నా మీద డిబేట్ పెట్టిండు. వాళ్ళ కూడా మనకెందులండి, లేదండి అన్న. ఇప్పుడు నేను ఆ లైవ్ డిబేట్ లో మాట్లాడింది TV5 లో లైవ్ డిబేట్ పెట్టి ఒక వ్యక్తిని కూర్చోబెట్టి నన్ను నానా మాటలు తెప్పిస్తే అట్లా కూడా చేసుకున్నా, అది ఒక ఆనందం. కానీ ఏంటి క్షణకానందం? ఈ దరిద్రం ఇంకెన్ని రోజులు ఉంటుందో నాకైతే అర్థమైతే లేదు. 90 రోజులు బట్టి దరిద్రం అంతా కొట్టుకపోతుంది. నాకు దేవుడు దయ ఉంది. అందుకు నేను క్లియర్ గా చెప్తున్నా కొమ్మినేని గారు, ఇది షర్మిలమ్మ గారి మీద దాడి గురించి కాదు, ఆమె కళ్ళు తెరవాలి. ఓకే, కానీ ఆ పరిస్థితి ఉందంటారా? ఆ పరిస్థితి ఉందంటారా? ఆవిడ కళ్ళు తెరిచే పరిస్థితి ఉందంటారా? ఇప్పటికే కొంతమంది పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు అయితే ఈవిడ దత్తపుత్రిక అన్నట్లుగా వ్యాఖ్యానాలు చేస్తున్నారు. దేవుళ్ళని మొక్కుతున్నాను. మీరు మొక్కుతున్నారా? వద్దు తల్లి, మనకి ఇది కుదరదు. ఈ దుర్మార్గుల చేతిలో కీలుబొమ్మ అయినావు నువ్వు. ఓకే, నాకు అంతకుమించి ఒకటి ఏం లేదు. కొమ్మినేని గారు, అంతే కదా, కుటుంబం మంచిగా ఉండాలి, చల్లగా ఉండాలని ఆలోచన చేసి వచ్చి మా విజయమ్మ గారిని ఎందుకు తీసుకొస్తా చెప్పండి? ఒకవేళ నిజంగానే నేను చెప్పిన మాటలు నిన్న మాట్లాడి తప్పైతే మా విజయమ్మ గారే నాకు ఫోన్ చేస్తుండే, రాఘవ ఇది నువ్వు పొరపాటు మాట్లాడినావు బిడ్డ అని చెప్తుండే, లేదా ప్రెస్కు చెప్తుండే. ఆమె ఎందుకు తీసుకొస్తాం ఇలా? మీరిద్దరు 2 కళ్ళు అనుకుంది, నేను తెలంగాణకు అప్పచెప్పింది, నువ్వు తెలంగాణ జాడిచ్చి చనిపోతీవి. నేను తెలంగాణ విషయంలో చాలా మంది నష్టపోయిర్రమ్మా, నీ వల్ల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకురమ్మా, భూములు అమ్ముకురమ్మా అని చెప్పిన దాని మీద నువ్వు స్పందించుంటే నేను సంతోషపడుతుంటే. అనిల్ కుమార్ గురించి, నీ గురించి, మీ ఇద్దరిదే మాట్లాడినారు తప్ప నేను చెప్పింది చాలా ఉన్నాయి. మీరు వివేకానంద రెడ్డి గారి గురించి సిబిఐకి ఒక మెసేజ్ పెట్టిరని చెప్పిన, అది తప్పని చెప్పేది ఉంటుంది. లేదు, ఒక 100 మంది ఆస్తులు అమ్ముకొని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో మోసపోయిరమ్మా, ఇప్పటికి వాళ్ళ ఇళ్లలో ఇబ్బందులు ఉన్నాయి, తినడానికి తిండి లేని పరిస్థితికి వచ్చిరమ్మా అని చెప్పిన, దాని మీద స్పందించేది ఉంటుంది. జైల్లో గురించి సంభాషణ గురించి కూడా మీరు ప్రస్తావించారు కదా, జైల్లో జరిగిన సంభాషణ గురించి కూడా ప్రస్తావించారు కదా. అది దాని విషయం చెప్పింది, ఏదో పాదయాత్ర గురించి ఏదో చెప్పింది. నేను పార్టీ ఆ లోతు ఒకటి కొమ్మినేని గారు, నేను మాట్లాడేది రాజకీయ కోణంలో చూడొద్దు షర్మిలమ్మ గారు. నా బాబాయ్, మా అన్న తమ్ముడు నాకు సలహా ఇస్తున్నట్టు ఆలోచన చేయాలి. అంతే తప్ప నువ్వు పోతివి, నువ్వు ఈడుండి మాట్లాడుతున్నావా అర్థమైతే లేదు, ఆడున్న వాటిలో మాట్లాడతలేదు.
సేమ్ స్పీచ్లు కొమ్మినేని గారు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఇప్పుడు షర్మిల, ఈ ముగ్గురిది కరెక్టే. రాఘవరెడ్డి గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు షర్మిల, ముగ్గురు ఒకే విషయాలు మాట్లాడతారు, ఒకే స్క్రిప్ట్, కొత్త విషయాలు కూడా మాట్లాడట్లేదు. అది ఒక్క నుడుగు కూడా ఇక్కడక్కడ ఉండదు, మళ్ళా ఒకటే డ్రాఫ్ట్ కదా అది. కాకపోతే ఏంటంటే పవన్ కళ్యాణ్ కదా తడబడతాడు, చంద్రబాబు నాయుడు ఏమో ఊగుతాడు, మా తల్లి షర్మిలమ్మనేమో మంచిగా ఒక స్పీకర్ లెక్క మంచిగా అన్ని బట్టి మాట్లాడతాడు. అదే ఫరక్ ఉంది.